స్తోత్రములు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త అని తిరుగు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకు వందనాలు. దినము వెంబడి దినము, సంవత్సరము వెంబడి సంవత్సరము నీ దయా కిరీటంగా దయచేస్తున్న దేవా నీకు వందనాలు. కలిగినది ఏది నీవు లేకుండా కలుగలేదు. సమస్తము నీ మూలముగా జ్యోతిర్మయుడు నీ యొద్ద నుండి వస్తుందని ప్రభు నీ వాక్య ప్రకారముగా మేము పొందుకున్నవన్నీ నీ వలన కలిగినమని విశ్వాసముతో ముందుగడుగు వేయడానికి కృప చూపించండి. గత 4 నెలలు ప్రభు నీ భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. 5వ నెలలో ప్రవేశించుంటుండగా ఈ యొక్క 5వ నెలలో ప్రభు నీవు చూపించిన కృపను బట్టి, నీవు చేసిన మేలును బట్టి ప్రభు దాన్ని నీ కృప మాత్రమే అని ప్రభు మేము జ్ఞాపకము చేసుకుంటూ ముందు కొనసాగిపోవడానికి కృప చూపించండి. ఈ యొక్క నూతనమైన నెలలో ప్రవేశించుంటుండగా ప్రభు తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతించి మహిమపరచుటకు, వారు పాడుతున్న పాటల ద్వారా నీ నామం కీర్తించబడుటకు కృప చూపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సంఘం అంతటికి భాగ్యము దయచేయమని అడుగుతున్నాం. తీసుకువస్తున్న దశమ భాగములు, స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రతి ఒక్క కానుకలను ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభా సంఘ ప్రయోజనార్థమై, స్థల ప్రయోజనార్థమై, ఈ మందిర నిర్మాణం నిమిత్తమై ఉపయోగకరముగా పాత్రలుగా ప్రతి ఒక్కరిని ఉంచి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని అడుగుతున్నాం. ప్రభు వల్ల ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా కడగబడిన శరీరము, అడగబడిన హృదయము కలిగి ప్రభు నీ రక్తం ద్వారా ప్రభు మేము కడుక్కొని ప్రభు తండ్రి నీ యొక్క ప్రభు బల్లో మేము చేరడానికి, సిద్ధపడడానికి నీ కృపను, భాగ్యమును దయచేసి నడిపించమని నిలబడుతూ నీ దీనదాసును మరుగుపరుచుకొని రెండంతల ఆత్మ ద్వారా దర్శించి మా అందరినీ ప్రభా వాక్యం ద్వారా దర్శించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభును ప్రియరక్షకుని తిరిగినాను రారాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది పాటల కొరకిన సమయం. మనం మొదలైన కోయిన వారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం అందరం దేవుని స్తుతిద్దాం. పునరుత్థాన దినము 5వ నెల దేవుడిచ్చిన మొదటి ఆదివారం దినమున అనుక్షణం కంటికి రెప్పలా కాచి దాచి భద్రపరిచిన మన దేవాదేవునికి అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అని కీర్తన పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంగమంతా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహింపరచుకుందాం. పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఏకస్వరంతో అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనమైనా ఉపద్రవమైనా వస్త్రహీనలైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైనా కరువైనా ఖడ్గమైనా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై
కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము జయించి మృత్యుంజయుడు మన దేవాదేవుడు తన యొక్క శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి మనందరిని కూడా ఈరోజు సజీవులుగా ఉంచిన దేవాదేవునికి సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటాం. అందరూ జప్పులు కొడుతున్నారు, అందరు కలిసి. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన, మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా. నా పాప భారము నీ దేహమందు సిలువగా మోసినావు, నే పొందవలసిన అఘోర శిక్ష బదులుగా పొందినావు. నా పాప భారము నీ దేహమందు సిలువగా మోసినావు, నే పొందవలసిన అఘోర శిక్ష బదులుగా పొందినావు. రక్తం చిందించి రక్షణనందించి మోచనగా మారినావు. ప్రేమను చూపించి ప్రాణము నర్పించి నీ సొత్తుగా మార్చినావు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా, నన్ను నన్నుగా ప్రేమించే స్వస్వం నీవయ్యా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతి శ్రేష్ఠుడా. సిలువ కానుపై
రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయ తీర్పును మౌనంగా దయించి జయశీలుడై లేచినావు. ఆ శిలువ మానుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయ తీర్పును మౌనంగా సహించి జయశీలుడై లేచినావు. ప్రగతిలో నడిపించి పరిశుద్ధునిగా చేసి ప్రతి మలుపులో జయమునిచ్చావు. శాశ్వత రాజ్యములో సంతోషగానముతో స్తుతి పాడేదా యుగ యుగములు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి. మృత్యుంజయుడా నా యేసయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా. మృత్యుంజయుడా నా యేసయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మన పాపాలను క్షమించుటకు మనల్ని పవిత్రపరచుటకు ఈ లోకానికి మానవ రూపం ధరించి మార్గం చూపించిన దేవదేవుడు కలవరులో నీ సిలువ త్యాగమే కరుణించిన నా పాప హృదయమైన కీర్తన పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సంగమంతా ఏకస్వరంతో పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. నీవు కార్చిన ఈ రుధిరధారలే కలిగించెను పాపికి పరిహారమే. కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కార్చిన ఈ రుధిరధారలే నీవు కార్చిన ఈ రుధిరధారలే కరిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే. ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము. ఈ గొప్ప ప్రేమ బలియాగము. కలువరిలో నీ సిలువ త్యాగమే కలిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. మన దోషము కొరకై నలగగొట్టబడెను. మన అతిక్రమ బాధలు సిలువపై
భరించినావే, తలపైన ముళ్ళు, పక్కలో బల్లెము, చేతులలో మేకులు భరించినావే. వదకుతే బడిన గొర్రె పిల్లవోలే, వదకుతే బడిన గొర్రె పిల్లవోలే, మౌనముగా శిక్షను సహించినావే, మౌనముగా శిక్షను సహించినావే. ఓ మానవా, ఇది మన కోసమే, ఓ మానవా, ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము, ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కాచిన ఈ రుధిరధారలే, నీవు కాచిన ఈ రుధిరధారలే కలిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా, ఇది మన కోసమే, ఓ మానవా, ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము, ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మృత్యుంజయుడై లేచిన ఒకే ఒక్క మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఆయన కలిగిన మనందరం కూడా పునరుత్థానుడైన మన యేసు భయము తొలగిపోయాను, మరణాన్ని గెలిచి ముళ్ళు విరిచెను, మహిమ వెల్లడి చేసెను. పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను, పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను, మరణాన్ని గెలిచి ముళ్ళు విరచెను, మహిమ వెల్లడి చేసెను, మరణాన్ని గెలిచి ముళ్ళు విరచెను, మహిమ వెల్లడి చేసెను. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను, పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను. క్రీస్తు మృతుల నుండి లేచినందున శిక్షా విధి తొలగెను, క్రీస్తు మృతుల నుండి లేచినందున శిక్షా విధి తొలగెను. సావును జయించినందున ఆ ప్రభువే పాపుల రక్షించగలుగును, చావును జయించినందున ఆ ప్రభువే పాపుల రక్షించగలుగును. యేసునందు ఉన్న మనము నిత్య జీవ వారసులమే. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను, పునరుత్థానుడాయెను
క్రీస్తు మృతుల నుండి లేచినందున నిరీక్షణ కలుగను. హింసలు భరించి నిలిచిన విజయుడై మొక్కును సాధించగలుగును. హింసలు భరించి నిలిచిన విజయుడై మొక్కును సాధించగలుగును. యేసునందు ఉన్న మనము ఖచ్చితంగా లేపబడుదుమే. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. పునరుత్థానుడాయెను మన యేసు, భయము తొలగిపోయెను. పునరుత్థానుడాయెను మన యేసు, భయము తొలగిపోయెను. మరణాన్ని గెలచి ముళ్ళు విరిచెను, మహిమ వెల్లడి చేసెను. మరణాన్ని గెలచి ముళ్ళు విరిచెను, మహిమ వెల్లడి చేసెను. ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. అందరూ కలిసి ప్రభు యేసుకు జయం, అపవాదికి లయం, ఆనంద విజయోత్సవం. 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 హల్లెలూయా. సాక్ష్యాల కొరకైన సమయం. ఎవరైనా ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నమ్మగారికి, చిన్నయ్య గారికి, తోటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయి కొరకు మీరందరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన రీతిలోనే మంచి మార్కులతో బిడ్డ పాస్ అయ్యాడు. అందుని బట్టి దేవునికి మహిమ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అసలు నేను పాస్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే వన్ స్కూల్లో జాయిన్ చేసిన చిన్నప్పటి నుంచి కూడా 9th క్లాస్ వరకు ఎప్పుడూ డిగ్రేడే. టీచర్స్ దగ్గర అయితే, సార్స్ దగ్గర అయితే ఎప్పుడూ నాకు తిట్లే తప్ప, ఆడికి తన్నులు, నాకు తిట్లు, ఇద్దరికి భరించేవాళ్ళం. అలాంటిది 10th క్లాస్లో అడుగు పెట్టిన కానించి నాకైతే టెన్షన్, పాస్ అవుతాడా లేదా, పాస్ అవుతాడా లేదా, ఇద్దరికీ గొడవ. దాంతో అమ్మగారికి చెప్పాను, అమ్మ ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలో పెట్టడం జరిగింది. అమ్మగారు కూడా భారంతో ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా, నా తండ్రి సంఘం అంతా కూడా నా బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ వారంలో అయితే మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మృత్యు నుంచే దేవుడు తప్పించాడు. మన మంగళవారం నాడు మా హస్బెండ్ ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫుడ్ పాయిజన్ అయిపోయి విపరీతమైన వామిటింగ్స్ గట్టా అయిపోయేవి. చాలా బలహీనమైపోయారు, నీరసం అయిపోయారు. దాంతోపాటు జ్వరము, దగ్గు, ఇంచుమించు 3 days వరకు లెగలేకపోయారు. అసలు షాప్ కూడా తీయలేకపోయారు. ఆ రోజు మార్నింగ్ బ్రష్ చేసి టీ తాగారు, ఇక టిఫిన్ తిన్నారు, కూర్చొని దగ్గు, జలుబు, ఒకేసారిగా తుమ్ములు, జలుబు రావడంతో తను కిరకిరలాడిపోయి మనిషి మీద స్పృహ లేనట్టు అయిపోయారు. ఏకంగాను స్పృహ తప్పిపోయి మనిషి దివాని కట్ట మీద కూర్చున్న వ్యక్తి డ్రెస్సింగ్ టేబుల్కి వెళ్ళి గుద్దీశారు. తనకి ఆ గుద్దినట్టు కూడా స్పర్శ లేదంట, తెలియలేదంట. ఆ దివాని కట్టు కింద డోర్లు ఉంటాయి చూడండి, వేస్తాము కింద డోర్లు, గ్లాసువి, అవి మొత్తం దానికి వెళ్ళి గుద్దీశారు. ఆ గ్లాస్ అంతా ముక్కలు అయిపోయింది. ఆ తల అనేది ఆ గాజు ముక్కల మీద అలాగ పడిపోయి
కాళ్ళు చేతులు వణికిపోయి కొట్టుకుంటున్నారు. నాకు ఏంటి సౌండ్ అనేసి పిల్లలు కూడా ఆ సమయంలో లేరు. నేను వంటగదిలో వంట చేస్తున్నాను, ఇలా డ్యూటీ టైం అవుతుందని నేను గాబరుగా బయలుదేరుతున్నాను. ఇలా దబ్బని సౌండ్ రావడంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి మా ఆయన ఆ గాజు మొక్కల మీద చుట్టూ గాజు మొక్కలు, ఇప్పుడు మన దేవునికి ముళ్ళ కిరీటం అయితే ఎలాగైతే ఉంచారో అలాగే ఆ గాజు పెంకులు, ఇంత పెద్ద పెంకులు మధ్యలో తల ఉండిపోయి అలాగే వణికిపోయి కొట్టుకుంటున్నారు. గబగబ్బా పరిగెట్టి వెళ్ళి నేను ఏసయ్యా అనుకుని గబుక్కు పరిగెట్టి ఎత్తినప్పటికీ నాకైతే చిన్న గాజు ముక్క ఇక్కడ గీరింది, కానీ తన తలకైతే ఎటువంటి గాయము తగలలేదు. దేవుడు ప్రాణాల నుంచి తప్పించాడు. నిజంగా నీది అద్భుతం అండి. చుట్టూ గాజు మొక్కలే, ఇంత పెద్ద మొక్కలు ఆ మధ్యలో ఉండిపోయి ఆ డ్రెస్సింగ్ టేబుల్లో కూడా తల అలాగ ఉండిపోయి పడిపోయి ఉండిపోయారు, అంతే కొట్టుకుంటున్నారు. నాకు చాలా భయం వేసింది. దేవుడు మట్టుకు గొప్ప కార్యం చేశాడండి. అలాగే మా చిన్న అబ్బాయి కూడా 3-2 ఎగ్జామ్స్ రాస్తున్నాడు. వాడు నెల రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదు, చదువుకుంటున్నాడు. సోమవారంతో వాడికి ఎగ్జామ్స్ అవుతాయని చెప్పున్నాడు. వాడి ఎగ్జామ్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబాన్ని ఇంకను దేవుడు బలపరచాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరన్నారా? ఆరాధించుకుందాం. మా సహోదరి రూబీ పాల్ గారు చదివినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన. కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈరోజు మనం కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన మన మార్గం అంతటా కాపాడుతూ వస్తున్న దేవుడు. మన కుడి ఎడమల ఆయన కృపను ఆవరింపచేసిన దేవుడు. పగటి వేళ బాణమైన, రాత్రి వేళ భయముకైనా ఏ రోగము నిన్ను నన్ను ఏమి చేయదని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. 1000 మంది పడినా 10,000 మంది కూలిపోయినా అపాయము మనకి రాదు, మన గుడారము సమీపించదని దేవుని అద్భుతమైన కృపను బట్టి నీవు తప్ప ఆధారం ఏది, నీవు తప్ప ఆశ్రయ దుర్గమేది. నీవే నా శృంగము, నీవే నా శైలము, నీవే నా కేడము, నా దుర్గము. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం,
శృంగమానా కేడమా. రెండు చేతుల ఆకాశం వైపు సంఘం అంతా కలిసి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా స్వర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను పగటి వేళ బాణమైనను ఓ రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. ఏ రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. పడదమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. 1000 మంది పడిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రాజన వాగ్దానము అపాయము రానేరదు, నా గుడారము సమీపించదు. ఏ అపాయము రానేరదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 ఆత్మతో సత్యముతో యేసునికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. నీ మార్గములో కాపాడుటకు తన దూతలను ఏర్పరిచావు. మా మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. ఏ రాయి తగులకుండా ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన
ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఆశ్రయదుర్గమైన దేవుని, నీ ప్రాణాన్ని రక్షించిన దేవుని, ప్రాణాన్ని రక్షించావు. ఆయన తప్ప ఆధారమేది, ఆయన తప్ప ఆశ్రయదుర్గమేది. దుర్గము కేడము శృంగము లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా కేడమా లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా లేదయ్యా లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా కేడమా లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయన మహిమ. ఆరాధన ఆరాధన మహిమలతో నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. నా తండ్రికి ఆరాధన. నా యేసునికి ఆరాధన. నా తండ్రికి ఆరాధన. నా యేసునికి అవునయ్యా, ఎంత ప్రేమ చూపించిన వాడు, నీవి అంతటి వారమయ్యా. నీ కృప లేకపోతే మేమేమైపోయే వారమునయ్యా. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప మాత్రమే. అర్హత లేని మమ్మల్ని ప్రేమించిన దేవా, యోగ్యత లేకుండా హెచ్చించిన దేవా, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరం నీ దయా కిరీటములను అనుగ్రహిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రం అంటూ దేవుని ఆరాధన. అర్హత లేకుండా ప్రేమించవయ్యా, నీ కృప మాత్రం. అర్హత లేకుండా ప్రేమించా, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించా, ఇది కేవలం నీ కృపయే. పాడదామా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అవునయ్యా, మేమేమై ఉన్నామో, మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప మాత్రమే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్దామా. కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా అవునయ్యా, అర్హత ఇది ఏ యోగ్యత లేని కృపయే. హెచ్చించిన దేవానికి స్తోత్రం. దేవుని ఆరాధిద్దాం. లోకం మనం ఆకర్షించినప్పటికీ, అల్లరితనం మనం చుట్టినప్పటికీ, ఓటమి మన బ్రతుకున హేళన చేయగా ఆయన కృపతో బలపరిచిన దేవుడు. లోకము నన్ను ఆకర్షింపగా,
చేయగా ఉన్నాయా నీ కృపతో మమ్మల్ని బలపరచు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడము యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే చెప్తామా నేనేమై ఉన్నాను నీ అవునయ్యా నీ కృప మాత్రమే కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే చెప్తామా కృపయే 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 అర్హత లేకుండా ప్రేమించిన దేవా అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే శ్రమలు శోధనలు మమ్మ ఆవరింపడినప్పటికీ అజ్ఞానము మమ్మల్ని సహితమైనప్పటికీ మరణపు గోళ్ళు మన చుట్టూ నీ కృపతో మమ్మల్ని బలపరిచిందేవా శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమౌవగా మరణపు కొరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమౌవగా మరణపు కొరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా ఇంతగా మమ్ము ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే అవునయ్యా నీ కృప మాత్రమే కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకుండా ప్రేమించిన దేవా అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు కేవలం నీ కృప మాత్రమేనయ్యా కేవలం నీ కృపయే శబ్దమా రెండు చేతుల ఆకాశం ఎత్తి కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి
ఉన్నాను. చివరిసారిగా చెప్తామా? కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రభువా, ఈ లోకం మమ్మల్ని ఆకర్షించినప్పటికీ, అల్లరితనం మా చుట్టూ చేరినప్పటికీ, ఓటమి మా బ్రతుకులో ఉన్నప్పటికీ, నీ కృపతో మమ్మల్ని బలపరిచిన దేవా, శ్రమలు శోధనలు మమ్మల్ని ఆవరించినప్పటికీ, ప్రభువా, జ్ఞానము లేకుండా మేము హీనులైనప్పటికీ, మరణపు కొరలు మా చుట్టూ చేరినప్పటికీ, నీ కృపతో మమ్మల్ని బ్రతికించిన దేవా నీకు స్తోత్రం. ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు, ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు ఏ పాటి వారమయ్యా, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మన పాడదేవను స్తుతిద్దామా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచి. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కొరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. చెప్దామా? శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కొరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా మమ్ము హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా. చెప్తామా? ఇంతగా మమ్ము ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా, ఇంతగా మమ్ము ప్రేమించుటకు ఏ పాటి దారము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడు. రెండు చేతుల ఆకాశం. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శబ్దం అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా, యోగ్యత లేకున్నా
హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం ఇంతగా మమ్మల్ని హెచ్చించు కృపయే. ఏ పాటి వారమయ్యాను వేడుకున్నాం. ఇంతగా మమ్ము హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా. ఇంతగా మమ్ము ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా. ఇంతగా మమ్ము హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా. ఇంతగా మమ్ము ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము. నీ కృపకు ఎలుగెత్తి రెండు చేతుల ఆకాశం ఆత్మతో సత్యముతో కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే స్వరలే చెప్దామా కృపయే అర్హత లేని మమ్మల్ని ప్రేమించిన దేవానికి స్తోత్రం. యోగ్యత లేని మమ్మల్ని హెచ్చించిన దేవానికి స్తోత్రం. మేమేమై ఉన్నామో నీ కృప మాత్రమే. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప మాత్రమే. ఈ లోకము మమ్మల్ని ఆకర్షించినప్పటికీ, అల్లరితనము మా చుట్టూ చేరినప్పటికీ, శ్రమలు శోధించి మమ్మల్ని ఆవరించినప్పటికీ, అజ్ఞానము ద్వారా మేము హీనమైన పరిస్థితులు, మరణపు కొరలు మా చుట్టూ చేరినప్పటికీ, ఓటమి మా బ్రతుకు హేళన చేసినప్పటికీ, నీ కృపతో బ్రతికించిన దేవానికి, నీ కృపతో సరి చేసిన దేవానికి, నీ కృప ద్వారా స్థిరపరిచిన దేవానికి, ఇంతగా మమ్మల్ని హెచ్చించడానికి మేమే పాటి వారమయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావం. ఇంతవరకు పాడిన పాటల ద్వారా చేసిన స్తుతి ఆరాధన సర్వ ఘనత మహిమ ప్రభావం నీ ఒక్కడికి ఆరోపిస్తుంది. వాక్యంలోకి వెళ్తున్న మా అందరికి వినగలిగిన చెవులు గ్రహించుకున్న హృదయం దయచేసి నడిపించు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక్కడికే ఆరోపిస్తుంది. ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె దయచేసి అందరు కూర్చుందాం. వేచి ఉన్నారో తెలీదు. ఎంతమంది వేచి ఉన్నారంటే చివరి వరకు? హల్లెలూయా. చాలా సంతోషం. మన సంఘంలో మందిర నిర్మాణం నిమిత్తం, స్థలం నిమిత్తం ప్రోత్సహించబడడానికి చాలామంది ముందుకు వచ్చారు. చప్పలు కొడతామని తెలియజేద్దాం. మేము అప్పగిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయము కలిగి ఉందాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రికి అప్పగిస్తున్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. చేయ పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. ఇంతవరకు మనము బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఈరోజు ఆరాధనలో కూడా ఆయన కృపను గురించి మనం ధ్యానించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృప. కృపకి నిర్వచనం మన స్థితిని ప్రభు తీసుకుని ప్రభు స్థితిని మనకి ఇచ్చితే కృప. అర్హత లేకున్నా మనం, యోగ్యత లేని మనకి ఇచ్చిన కృపను బట్టి స్తుతిద్దాం. చిన్న సంఘమైన మీలో చాలామంది ప్రేరణ కలిగి మీరు చూపిస్తున్న దాతృత్వాన్ని బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ మీకు అభినందన తెలియజేస్తున్నాం. హల్లెలూయా. శ్రీకాకుళంకి ఒక సామెత ఉంది, అమ్మి చిన్నదైనా కమ్మి పెద్దది. అమ్మి చిన్నదైనా కమ్మి పెద్దది. విలియం కేరీ అర్థమైందండి. మన దర్శనం ఎలా ఉండాలంటే విశాలముగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు తన బాహువు చాపువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన హస్తం కుర్చీ కాలేదు. ఆయన కార్యము చేయగా రద్దుపరచగలవాడేవాడు. ఆమె చెప్దాం. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడేవాడు. కనుక తను ప్రేమించే వారికి సిద్ధపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ సమయం ఉంది. నూతనంగా ఈరోజే ఆరాధనకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. ఒకవేళ ఈ సమ్మర్ హాలిడేస్లో వలస పక్షులు ఎవరైనా వచ్చి ఉంటే వారు నిలబడాలి. మా ప్రియులు మరి మా తోటరెడ్డి గారు, మా యొక్క వదిన గారు, పాస్టమ్ గారు, అక్కగారు, బావగారు, వారి యొక్క కుమార్తె, అల్లుడి గారు, మనవడు ఒకసారి లేచి నిలబడాలి. ఒకసారి లేచి నిలబడాలి. విలియమ్స్ గారు బెంగళూరులో వారు సాఫ్ట్వేర్గా చేస్తూ మరి ఈ మధ్యకాలంలో వైజాగ్ వచ్చారు. గతంలో కూడా మరి వారితో కొంత సమయం, ఒక సుమారు వారం 10 దినములు ఉండడానికి ప్రభు కృప చూపాడు. దానికి స్తోత్రం. మరొకసారి మరి వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. దానికి స్తోత్రం. మరి దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటే అన్నయ్యలో ఒకరు మా తోటల్లి గారు, అగస్టిన్ గారు. పూర్వం అప్పారావు గారు, ప్రభునందు అగస్టిన్ గారు. దానికి స్తోత్రం. కృపా విలియమ్స్, అలాగే కుమారుడు జాస్పర్. మరి నిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ప్రభు వారిని ఆయుత్యపరచాలి. అందరి బిగ్గరగా ఆమె చెప్పండి. దయతో కూర్చునండి. మరి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సంవత్సరంలో గడిచిన 4 నెలలు కూడా పూర్తి చేసుకుని 5వ నెలలో ప్రవేశించడానికి ఈ దినం ఎన్నో దినం అండి? 3వ దినం. మొదటి ఆరాధనగా మనం కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. గడిచిన దినముల్లో వాతావరణం హెచ్చరిక కేంద్రం ఏంటంటే, చెప్పిన మాట ఏంటంటే, ఈ నెలంతా నెలాఖరు వరకు చాలా మండు టెండలు, చాలా అప్రమత్తంగా ఉండండి అనే మాట చెప్పారు. చాలామంది ఆ వాతావరణ వేడిమికి చాలా అనారోగ్యానికి కూడా గురయ్యారు. ప్రభు మనల్ని ప్రేమించి ఆకాశాన్ని మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరిచేవాడు. ప్రభు మనకి చల్లని వాతావరణాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ నాగవల్లి ప్రాంగణంలోని సెయింట్ పాల్స్ ప్రాంగణంలో నెమ్మళ్ళు ఉంటే నాట్యం ఆడితే అనుకుంటాను. మీరు కూడా ఆనందంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇచ్చిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బట్టి, దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తుతిద్దాం. మన మంచితనం, మన గొప్పతనం బట్టి కాదు, కానీ దేవుడి మంచితనం బట్టి. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. మనకి ఈ సమయం ముందు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రబోధన బల కూడా ఉంది. మన తర్వాత
బైబిల్ మిషన్ వారు కూడా ఈ స్థలంలో ఆరాధనకి వారు వస్తారు. వాక్యంకి వెళ్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రియుని గురించి పాడేదను విందుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వాడిని గూర్చి పాడేదను విందుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చాలండి. చదవబడిన భాగంలో ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట. అందరూ ఆమెను చెప్తారు. చెవిగలవాడు వినుగాక అందుకుంటా అనుకున్నాను. దానికి స్తోత్రం. దేవుడు ఆత్మ ఆదేశించినప్పుడు ఆవేశించి మాట్లాడిన మాటలన్నీ కూడా గ్రంథస్థము చేయబడ్డది. ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు. కనుక ఈ సమయమందు నేరుగా ఈ మే నెల 3వ తేదీన మొదటి వారమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, కారు ద్రాక్షల కాయటకు కారణమేమి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేనేంటండి నాటాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మంచివారిగా సృష్టించాడు అనేది మనం ఆలోచన చేయాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కారు ద్రాక్షలు కాయటానికి కారణమేమిటి? శ్రేష్టమైన ద్రాక్ష తోట, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మన ప్రభువు శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు అని వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. దేవుని సంఘము కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆయనకి శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి. ఆయనకి మందిరమునకు శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి. కనుక ఆ వరుసలో మిమ్మల్ని కూడా దేవుడు ప్రేరేపిస్తున్న విధానం బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఫలభరితమైన ద్రాక్ష తోటగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఆనాటి ఇశ్రాయేలుకి యూదా వారికి, ఇశ్రాయేలు యూదా వారు కూడా ఒకే గోత్రానికి చెందినవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండే తెలంగాణ, ఆంధ్ర మరి సమయమందు అలాగే ఆనాటి ఇశ్రాయేలు వారు కూడా 10 గోత్రములు ఒక వర్గం, 2 గోత్రములు మరొక వర్గం. కానీ దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా అనే మాట ప్రస్తావిస్తున్నట్టుగా చూస్తున్నాం. 3వ వచనం, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మేము వేడుకొనిచున్నాను. మీరే న్యాయం చెప్పండి. మీకు ఇది న్యాయమా? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను, మీరు కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏమిటి? అన్ని జనుల ఇష్టం నెరవేర్చిన గతించిన కాలమే చాలును. ఇంకో దగ్గర మన్నీము చుట్టూ తిరిగిన కాలము చాలు. అయితే ఈ సమయం ముందు దానికి గతంలో ఒక పాఠం, కరోనా ఒక పెద్ద గుణపాఠం చెప్పింది మనకి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో ఫలభరితమైన ద్రాక్షవల్లిగా, ఫలించే ద్రాక్షవల్లిగా, ఫలించే ద్రాక్ష తోటగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దానికి సరైన వివరణ మీకు తెలుస్తుంది. కనుక ఒకసారి ఆలోచించేద్దాం.
ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. తీసిన వారు చదవండి, చదివే వారి దగ్గర మైక్ ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్తుంది ఇది. అదేదనగా 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన జ్ఞాని అయిన సొలొమోను దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఒకటి కనుగొంటిని. అదేమిటిరా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నరులు మానవులమైన మనము వివిధమైన తంత్రములను కల్పించుకొని ఎవరికి దూరం అయ్యారండి? దేవునికి దూరం అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపు దూరస్తులైన వారు సమీపస్తులయ్యారు అంటాడు కొత్త నిబంధనలో. సమీపస్తులైన వారు ఏమిటయ్యారు? దూరం అయ్యారు. ఎందుకంటే తంత్రాలు కల్పించుకుంటున్నారు. అదేంటండి, కోరుకుంటున్నారు, తనకు తానే పాడు చేసుకుంటున్నారు. నేటి కుటుంబములు, దేవుని చేత కట్టబడిన కుటుంబములు విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కనుక మనం ఎలా ఉండాలట? ఫలభరితమైన వారంగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. అనుదినము దినదినము ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అది స్పిరిచువల్గా మనం చూస్తే, అందుకోసం అంటాడు గాయి యోహాను గాయికి రాస్తూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యం